బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇలా నందమూరి కుటుంబం మొత్తం హీరోలే. అలాంటి కుటుంబం నుంచి మరో హీరో వస్తుంటే వీళ్ళలో ఒక్కరు కూడా అక్కడ కనిపించలేదు. అదే విచిత్రం. వైవిఎస్ చౌదరి కొత్త సినిమా లాంచ్ అయింది. ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకీరామ్ కొడుకు తారక రామారావును హీరోగా పెట్టి స్వీయ దర్శకత్వంలో వైవిఎస్ చౌదరి ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా ఎవ్వరు కూడా హాజరు కాలేదు. మిగతా నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. బాలకృష్ణ కుటుంబం నుంచి వసుంధర మాత్రమే వచ్చారు. ఈ సినిమాకు ప్రారంభం నుంచి ఈ ముగ్గురు హీరోలు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే విషయంపై ఓ సందర్భంలో వైవిఎస్ను ప్రశ్నిస్తే ఆయన కస్సుమన్నారు. సినిమా చేసేవాడికి కథ తెలుసా తెలియదా అని అడగడం వరకే మీ పని. సినిమా చేసేవాడికి కథ తెలుసు, అంతకుమించి ఉత్సుకత ఏంటి మీకు? వాళ్ళ కుటుంబంలో ఉన్న హీరోలందరికీ కథ తెలుసా అని మీరు అడుగుతున్నారు. అలా తెలియాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను అంటూ ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి నందమూరి హీరోలకు దూరంగానే ఈ ప్రాజెక్టును ముందుకు జరుపుతూ వస్తున్న చౌదరి ఇప్పుడు ఈ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే పని మొదలుపెట్టారు. నందమూరి కుటుంబంలో అందరి హీరోల ఆశీస్సులు తమ సినిమాకు ఉన్నాయన్న వైవిఎస్ కనీసం ప్రచారం కోసమైనా ఆ హీరోల్ని సంప్రదిస్తాడేమో చూడాలి మరి.